నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ప్రియ భక్తుల్లారా, ప్రేమతో ఆర్తితో నన్ను ఎవరు ఎలుగెత్తి పిలుస్తారో వారి అభిష్టాలన్నీ నేనే స్వయంగా నెరవేరుస్తాను. రాగద్వేషాల్ని దరిచేరనియ్యకుండా మానవీయ విలువల్ని చాటే వారి పక్షాన నేను సదా నెలకొని ఉంటాను. నా భక్తులు ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా వారి యోగక్షేమాల్ని నేనే వహిస్తాను. ఇలా భక్తజన రక్షణే దీక్షావిధిగా మసులుకునే దత్తావతారమూర్తి యోగ సాధక స్ఫూర్తి. షిరిడీ సాయిబాబా అంతఃకరణ శుద్ధితో అంతర్యామి దయ పొందవచ్చని చెప్పిన పరమగురువు. షిరిడీ సాయి అందరి దైవంగా, ఆదుకునే ఆత్మీయ బంధువుగా అలరారుతున్నాడు. షిరిడీ నుంచి వెల్లివిరిసిన ఆ కాంతిపుంజం ఎన్నో ప్రదేశాలలో తన జ్యోతిర్మయ తత్వాన్ని ప్రకటించింది. ఆ సంవిధానంలో సాకారమైన షిరిడీ సాయి సన్నిధానం మహారాష్ట్ర చంద్రాపూర్లోని శ్రీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఈ మందిర విశేషాల్ని తెలుసుకుందాం. ప్రతి మనిషి తన మనసులో కొలువైన పరమాత్మను దర్శించగలగాలి. అప్పుడు మనిషే మహితాత్ముడవుతాడని సందేశమిచ్చారు షిరిడీ సాయిబాబా. సర్వమతాల సారం ఒక్కటే. భగవంతునికి ప్రియమైన పనులు చేస్తూ ఉంటే ఆ పరమాత్మ అనుగ్రహం పొందడం సులభమని సాయి సందేశం. ధర్మం, సత్యం, శ్రద్ధ, సహనమనేవి వ్యక్తుల సమగ్ర వికాసానికి దోహదమవుతాయని షిరిడీ సాయి చాటి చెప్పారు. మానవీయతే తన మతం, అదే తన అభిమతమని చెప్పిన షిరిడీ సాయి ఆరాధనీయమూర్తిగా నెలకొన్న దివ్యధామం మహారాష్ట్ర చంద్రాపూర్లోని శ్రీ షిరిడీ సాయి మందిరం. నువ్వు నా వైపు చూస్తే నేను నీ వైపు చూస్తాను. నేను నీ నుండి కోరేవి శ్రద్ధ, భక్తి మాత్రమే. నువ్వు నాకు భక్తితో నీ మనోపుష్పాన్ని సమర్పించు. భవిష్యత్తులో నీకు సర్వవిధ శ్రేయస్సులు అందిస్తాను. ఇలా భక్తులకు అన్ని విధాల భరోసాను ఇచ్చి వారిని సర్వదా ఆదుకునే దయామూర్తిగా సాయినాథుడు వర్ధిల్లుతున్నాడు. ఎల్లలెరుగా విధేయత, భక్తిభావ తత్పరతల్ని ప్రదర్శిస్తూ భక్తులు షిరిడీ సాయి పట్ల తమ ఆరాధనా భావాన్ని చాటుకుంటున్నారు. ఆ సంవిధానంలో సాకారమైన సన్నిధానం చంద్రాపూర్లోని సాయి మందిరం. యోగి రూపాయ యోగ్యాయ కలియుగావతారాయ శాంతాయ చిదాకార విహారకాయ షిరిడీ సాయినాథాయ నమః. నా జీవితం తెరిచిన పుస్తకం. ప్రతి పుటలో మానవ జీవన పరమార్థం గోచరమవుతుంది. ప్రతి వాక్యంలో ఆధ్యాత్మిక సుధ తొణికిసలాడుతుంది. ప్రతి అక్షరంలో చిరునవ్వుతో నేను ప్రస్ఫుటమవుతాను. నేను చూపిన బాటలో మీరు ముందుకు సాగితే మీ జీవితాలు చరితార్థమవుతాయి. ఇదే నా పట్ల మీరు చూపే భక్తి, విధేయత అని ప్రకటించారు షిరిడీ సాయి. హే సాయినాథ, మీ కృపే మాకు భవభయహరణం అంటూ భక్తులు సాయి పట్ల తమ భక్తి తత్పరతల్ని ప్రకటిస్తారు. షిరిడీ సాయి ఆవిష్కరించిన తత్వం ఆకాశమంత విశాలమైనది, మహాసముద్రమంత అగాధమైనది. కారణజన్ముడిగా అవతరించి తన జీవన శైలితో మానవీయ పరిమళాన్ని వెదజల్లిన దయామూర్తి సాయినాథుడు. అలాంటి సాయినాథుడు భక్తానుగ్రహకారకమూర్తిగా, సాధకునిగా, యోగమూర్తిగా, పరమగురువుగా తేజరిల్లుతూ భక్తుల్ని నేటికే అనుగ్రహిస్తున్నాడు. షిరిడీలో ప్రభవించిన ఆ విరాణ్మూర్తి వ్యక్తిత్వం, దివ్యకాంతి పుంజాలు సర్వే సర్వత్రా ప్రకటితమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే చంద్రాపూర్లోని శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం. సువిశాల ప్రాంగణంలో అపురూప ఆధ్యాత్మిక ధామంగా ఈ సన్నిధి అలరారుతూ భక్తుల్ని ఆకట్టుకుంటోంది. శ్వేత కట్టడం, 2 అంతస్తులలో నిర్మితమైన ఈ మందిరం రాజసౌధాన్ని పోలిన రీతిలో విలక్షణ నిర్మాణ కళతో ఆకట్టుకుంటోంది. చలువరాతి మందిరంగా, భారీగా తీర్చిదిద్దిన కళాత్మక మందిరంగా ఆకర్షిస్తుంది. కో గురుహు అధిగత తత్వాపి శిష్యహిత యోధ్య సతతం. గురువంటే అధిక జ్ఞాన సంపదతో శిష్యుల హితాన్ని కోరుతూ వారి పట్ల అప్రమత్తత కలిగిన బ్రహ్మజ్ఞాన స్వరూపుడు. ఈ తరహా మూర్తిమత్వం సాయినాథుడిలో సమగ్రంగా ప్రతిఫలిస్తుంది. అందుకే ఎన్ని దశాబ్దాలు గడిచినా సాయి పట్ల భక్తుల విశ్వాసం చెక్కు చెదరలేదు. భౌతికంగా నేను అదృశ్యమైన నా భక్తుల విషయంలో నేను సదా అప్రమత్తుడను అనే సాయి వాక్యం అమృతోక్తిగా అలరారుతోంది. ఆ సాయి భక్తిసుధ అనేక రీతులలో వ్యక్తమవుతూ దివ్య మందిరాలై సాకారమవుతున్నాయి. ఆ పరంపరలోనిదే ఈ మందిరం
చంద్రాపూర్లోని శ్రీ షిరిడీ సాయి సన్నిధానం. భగవంతుడి విగ్రహం ముందు ఎన్ని దీపాలు వెలిగించామన్నది కాదు, మానవతా దీపాల్ని ఎన్ని వెలిగించామన్నదే ప్రధానం. మమతల కోవెలలో దీపాన్ని వెలిగించి ఆ దీపకాంతిలో మన జీవితాల్ని క్రాంతిమయం చేసుకోవటమే అసలైన సాయి ఆరాధన. విశ్వాసం, ఓర్పు అనేవి జంట శక్తులు. వాటిని జీవన విధానానికి అన్వయించుకోవటం ద్వారా జీవన గమనంలో పురోగతి సాధించవచ్చని సాయి సందేశమిచ్చారు. అలాంటి సాయినాథుడు భక్తాభిష్ట వరదుడై ఈ సన్నిధానములో భక్తుల పూజలందుకుంటున్నాడు. జై షిరిడీనాథాయ సాయిదేవా ప్రభో శ్రీమన్మహాదేవేశ షిరిడీశ సాయీశ నాగేశ విశ్వేశ లోకేశ సర్వేశ రాజేశ మహేశ పాహిమాం పాహిమాం పాహి అంటూ భక్తులు శరణు వేడే దైవరూపం సాయిబాబా. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై సాయినాథుడి దివ్యమంగళాకృతి భక్తుల్ని ఆకట్టుకుంటుంది. సబ్కా మాలిక్ ఏక్, సకల చరాచర జగత్తుకు సృష్టికర్త ఒక్కడేనని సాయి బోధించారు. కులమతాల ప్రాబల్యం, వర్గ విభేదాల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న అలనాటి రోజుల్లో ప్రజల్లో ఏకత్వ భావాన్ని వృద్ధి చేయడానికి సాయి కృషి చేశారు. పరిపూర్ణ వైరాగ్యం, సంపూర్ణ జ్ఞానం, అపార కారుణ్యం మూర్తీభవించిన అవతారమూర్తి షిరిడీ సాయిబాబా. సాయి జాతి సమత, ఆయన రీతి ఏకత. షిరిడీ సాయి ఆచరించి అనుసరించిన బాట భక్తులకు వెలుగు బావుట. సాయి తన సందేశాల ద్వారా అనుగ్రహించిన తత్వసిద్ధి భక్తుల జీవన పరమార్థానికి సాటిలేని మేటి అమృతత్వ లబ్ధి. ఆ మహనీయుడు అందించిన జీవన పావన సందేశ స్ఫూర్తితో తమ జీవన గమనాన్ని సానుకూలం చేసుకోవడానికి భక్తులు సాయిని సభక్తికంగా ఆశ్రయిస్తారు. రజత సింహాసనంపై పాలరాతిమూర్తిగా, వెండి కిరీటధారిగా సాయీశ్వరుడు దర్శనమిస్తాడు. నదీ జననం, మహనీయుల జన్మ రహస్యాలు ఎన్నటికీ అవగతం కావని చెబుతారు. 16 ఏళ్ల బాలునిగా షిరిడీలో బాబా ప్రవేశించారు. మహాసమాధి చెందే వరకు షిరిడీ క్షేత్రాన్ని ఆధ్యాత్మిక దివ్య కేంద్రంగా బాబా మలిచారు. సంసార సాగరాన జీవుడనే నౌకకు సద్గురువే సరంగు. గురువు మార్గదర్శకత్వంలో జీవిత నౌక సులభంగా, సురక్షితంగా గమ్యం చేరుతుంది. అలాంటి పరమ గురువే సమర్థ సద్గురువు షిరిడీ సాయినాథుడు. భగవత్ సాన్నిధ్యంలో ముందుకు పయనించడానికి కర్మ, జ్ఞాన, యోగ, భక్తి మార్గాలనే 4 దారులుంటాయి. వీటిలో భక్తి మార్గం కష్టతరమైనది. సద్గురువు సాయంతో ఆ మార్గాన్ని సుగమం చేసుకోవచ్చు. ఆ సత్యాన్ని దృఢంగా విశ్వసించమని సాయిబాబా సుస్పష్టం చేశారు. సాయి ఆరాధన అంటే జీవన గమనంలో అంతఃసూత్రంగా ఇమిడిన ప్రక్రియ. జీవన వ్యవహారాలు నిర్వహించుకుంటూనే సర్వకాల సర్వావస్థలలో సాయినాథుని చారిత్రక ప్రసిద్ధి కాంచిన పట్టణం. చంద్రాపూర్కి ఆకర్షణగా నిలిచే కట్టడం చందాకోట. 13వ శతాబ్దంలో గోండా రాజైన కాండక్య బల్లాల్ షా ఈ కోటను నిర్మింపచేశాడు. ఈరం, జర్పాత్ నదుల సంగమస్థలికి సమీపంలో ఉన్న చంద్రాపూర్ కోటకు 8 ప్రధాన ద్వారాలున్నాయి. అద్భుతమైన కళా వైభవంతో అలరారే ఈ కట్టడం ఎన్నో శతాబ్దాలు గడిచినా నేటికీ కాళదోషం లేకుండా సుస్థిరంగా నిలిచి ఉంది. మహారాష్ట్ర చంద్రాపూర్ జిల్లా కేంద్రం. చారిత్రక ప్రాధాన్యమున్న చంద్రాపూర్లోని కోట ఈ ప్రాంతానికే ప్రత్యేక ఆకర్షణ. భల్లాల్ షా నిర్మింపచేసిన ఈ దుర్గం పూర్తిగా రాతి కట్టడంగా ఆకట్టుకుంటుంది. అష్టదిక్కులలో 8 ద్వారాలున్న ఈ కోట పరిసర ప్రాంతాలలో అనేక ఆలయాలు, మందిరాలు ఉన్నాయి. నేటికీ కాలదోషం పట్టని ఈ కోట ప్రస్తుతం భారత పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. గత వైభవానికి ప్రత్యక్ష నిదర్శనంగా భాసిల్లుతోంది. ప్రతినిత్యం ఎందరో పర్యాటకులతో ఈ ప్రదేశం సందడిగా ఉంటుంది. సాయి దివ్య రూపం జ్ఞానకాంతి దీపం అని భక్తుల విశ్వాసం. షిరిడీ సాయి, ద్వారకామాయి అనేవి బాబా భక్తులకు పరమపుణ్యమైన మంత్రాలు. యోగి బాబాగా, భవ్యనామ పుణ్యత చరితినిగా సాయి భక్తుల మొరల్ని ఆలకిస్తాడు. దివ్య జ్ఞాన సాధనకు సాయినాథుడే మూలం. అనాథనాథుడై ఆదరించే ఆత్మీయ బంధువుగా సాయీశ్వరుడు దర్శనీయమవుతాడు. అమ్మల మూలపుటమ్మ దుర్గామాయమ్మ అని భక్తులు దుర్గాశక్తిని ఆరాధిస్తారు. దుర్గే దుర్గతి నాశిని అంటారు. దుర్గా అంటే సమస్త దురితాల్ని నిలువరించే ఆదిపరాశక్తి. అలాంటి మా దుర్గాదేవి చంద్రాపూర్ సాయి సన్నిధానంలో అష్టభుజాదేవిగా దర్శనమిస్తుంది.
సకల ఉపద్రవాల్ని, అనర్థాల్ని, అవాంఛనీయ పరిస్థితుల్ని నివారించి శాంతి సౌభాగ్యాల్ని ప్రసాదించే మాతృశక్తిగా దుర్గామాత ఇక్కడ దర్శనమిస్తుంది. చంద్రాపూర్ సాయి సన్నిధానంలో దుర్గామాత అష్టభుజాదేవిగా దర్శనమిస్తుంది. పరమేశ్వరి, లలిత, గాయత్రి, దుర్గా, పార్వతి, కళ్యాణి, కామాక్షి, కాత్యాయిని అనే అష్టరూపాలలో సమస్త శక్తుల సర్వసమగ్ర రూపిణిగా శక్తిమాత దర్శనమిస్తుంది. ఆ అవతార పరంపరలో మహాశక్తిదాయినిగా అష్టభుజాదేవిగా దుర్గాశక్తిమాత దర్శనీయమవుతుంది. శ్వేతవరాహ కల్పంలో దశభుజ దుర్గాదేవిగా కాత్యాయని అవతరించింది. నీలలోహిత కల్పంలో భద్రకాళి రూపంలో షోడశభుజ దుర్గాదేవిగా ఆవిష్కారమయ్యింది. రంభా కల్పంలో అష్టభుజి దుర్గాదేవిగా 8 చేతులలో ఆయుధాల్ని ధరించి కాత్యాయనీదేవిగా అవతరించింది. దుర్గే దుర్గతి నాశని, సకల దుర్గతుల్ని దూరం చేసి సమస్త సద్గతుల్ని కలిగించే ఆశ్రిత వరదాయిని దుర్గామాత. దుర్గా అనే నామమే ఓ మహామంత్రం. దుర్గాదేవి సకల ఉపద్రవాల్ని, అనర్థాల్ని, అవాంఛనీయ పరిస్థితుల్ని నివారించి శాంతి సౌభాగ్యాల్ని లోకాలకు ప్రసాదించే మాతృశక్తి. దుర్గాదేవి నామానికి అర్ధశక్తితో పాటు మహిమాన్విత శబ్దశక్తి కూడా ఉంది. అలాంటి మహాశక్తి సంధాత్రి దుర్గామాత సర్వాలంకార శోభితంగా పాలరాతిమూర్తిగా ఈ మందిరంలో భక్తులకు దర్శనమిస్తుంది. చంద్రాపూర్ సాయి సన్నిధానంలో శివమహాదేవ్ సన్నిధానం, గణపతి, దత్తాత్రేయ దివ్య సన్నిధానాలు నెలకొని ఉన్నాయి. వర్ణరంజితమైన మూర్తులుగా సజీవ కళతో అలరారే మంగళాకృతులుగా తేజరిల్లుతున్నాయి. శ్రీ సాయి దత్త శివశక్తి గణపతి సన్నిధానంగా ఈ మందిరాన్ని స్థానికులు వ్యవహరిస్తారు. సకల దేవతారాధనల సమన్వయ రూపంగా ఈ మందిరం భక్తుల్ని ఆకర్షింపచేస్తోంది. యస్య నిశ్వసితం వేదః, శివుడి ఊపిరే వేదాకృతి. శివుడే వేదం, వేదమే శివుడు. సర్వశక్తిమంతుడైన పరమశివుడి నుంచే వేదాలన్నీ ఉద్భవించాయి. సృష్టి అంతా శివతత్వంతో తేజరిల్లుతోంది. సమస్త విశ్వానికి ఆనందదాయకునిగా ఎన్నో ప్రయోజనాల పరంపరను చేకూర్చడానికి శివుడు అష్టవిధ రూపాలలో వ్యక్తమయ్యాడు. శివకేశవ బ్రహ్మ త్రిమూర్తుల ఏకీకృత రూపంలో దత్తాత్రేయస్వామి సాకారమయ్యాడు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మికత అనే త్రివిధ తాపత్రయాల నివారణకు దత్తాత్రేయ ఆరాధన తరుణోపాయమని దత్త సంప్రదాయం చాటి చెబుతోంది. ఇదే సన్నిధానంలో మహాగణపతి నెలవు ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. వర్ణరంజితమైన పాలరాతిమూర్తిగా గణపతి దర్శనీయమవుతాడు. గణ అంటే జ్ఞానసూచిక మూర్తి, వినాయకుడు అంటే విశిష్ట నాయకుడు. సృష్టిస్థితి లయకారకునిగా, త్రిమూర్తుల శక్తియుతమైన దివ్య స్వరూపునిగా గణపతిని ఉపనిషత్తులు కీర్తించాయి. గణాన్ని, సమూహాన్ని నడిపే విశ్వనాయకుడే గణనాయకుడు. అలాంటి గణపతి ఆరాధన, దర్శనం సర్వశుభదాయకం. చంద్రాపూర్లో నెలకొన్న శ్రీ శివశక్తి సాయి గణపతి దత్తాత్రేయ సన్నిధానం ఆధ్యాత్మిక దీప్తిని ప్రబోధనం చేసే దివ్యధామం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా మహారాష్ట్ర రాజధాని ముంబైకి రోడ్డు, రైలు, విమాన మార్గాలలో చేరుకుని అక్కడి నుంచి నాసిక్, జల్గాం, నాగ్పూర్, వార్ధాల మీదుగా చేరుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు వరంగల్, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూర్, కాగజ్నగర్,
సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు ఖమ్మం, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, మందమర్రి, తాండూర్, సిర్పూర్ కాగజ్నగర్, సిర్పూర్, బల్లాపూర్ల మీదుగా చంద్రాపూర్కి చేరుకుని శ్రీ సాయిబాబా మందిరాన్ని దర్శించుకుంటారు. మన సుఖదుఖాల్ని మన కర్మలే నిర్దేశిస్తాయి. మన హృదయం నిర్మలంగా స్వచ్ఛంగా ఉన్నంత వరకు మనపై పరమాత్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది. అలా తన భక్తులందరిపైన దివ్య కరుణను వెదజల్లే సాయినాథుడి శుభాశిస్సులు మనందరిపై సదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.